హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ జేఏసీ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందన వీడియోలో అయితే వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో జేఏసీ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కొత్త మైలురాయి అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు వేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం ఈరోజు ప్రారంభమైంది కాబట్టి, ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం మరియు ఉద్యోగుల సం ఉద్యోగ సంఘాల మధ్య సత్సంబంధాలు బలోపేతం కావడం కాకుండా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకబోతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. జేఏసీ ప్రాముఖ్యత. జేఏసీ అనేది కేవలం ఒక సమావేశ వేదిక మాత్రమే కాదు. ఇది ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేసే అధికారిక రాజ్యాంగబద్ధమైన యంత్రాంగం. ఉద్యోగులు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇది ప్రత్యేక వేదిక. అపోహలను తొలగించి ప్రభుత్వం విధానాలపై నమ్మకాన్ని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. చర్చల ద్వారా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల ఉద్యమాలు, ఆందోళనలకు తావు లేకుండా చూడటం ఈ యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు స్నేహపూర్వక పరిపాలన అందించాలనే నిబద్ధతలో భాగంగా ఈ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశం వివరాలు. సమావేశం ఈరోజే అండి ఆగస్టు 20 మధ్యాహ్నం 3 గంటల సమయానికి ప్రారంభమైతే అయింది. ఏపీ రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ రూమ్‌లో అయితే ఈ సమావేశం భేటీ అయితే ఉంది. ఈ సమావేశానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షత వహిస్తూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కూడా చర్చలకు ఆహ్వానించారు. మనందరికీ తెలిసిందే సుమారుగా 120 ఆర్థిక, 105 ఆర్థికేతర సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించి వీటి పరిష్కరణ కోసం కాలపరిమితిలో పరిష్కరించడమే ఈ సమస్యలకు ముఖ్య ఉద్దేశ్యంగా అయితే పేర్కొనడం జరిగింది. ఇకపోతే ఈ సమావేశానికి హాజరైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 14 కీలక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలేంటంటే ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్, ఏపీ స్టేట్ టీచర్స్ యూనియన్, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, ఏపీ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్, అలాగే ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డ్రైవర్స్ క్లాస్ 4 ఉద్యోగులు కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రత్యేక అతిథులండి. ప్రతి సంఘం నుంచి కేవలం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలని ఈ మేరకు సీఎస్ గారు స్పష్టం చేశారనమాట. ఇక ముఖ్య చర్చాంశాలు చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ మొదటి అధికారిక జేఏసీ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. చర్చలకు వచ్చే అంశాలు 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు అంతవరకు 30%తో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన, డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపులు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, అలాగే సరెండర్ లీవ్స్, గ్రాట్యుటీ లీవ్స్, లీవ్ ఎన్కాష్‌మెంటు, ఈ బకాయిల చెల్లింపులు తక్షణమే చేయాలనైతే ఉద్యోగుల డిమాండ్‌గా ఉంది. ఇక ఈహెచ్ఎస్‌లో లోపాలు అంటే ఈహెచ్ఎస్‌లో మెరుగైన వైద్య సేవలు అందించడము, అలాగే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించడము అలాంటివి. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీ, పెన్షనర్ల సౌకర్యాల మెరుగుదల వంటివి ప్రధాన అంశాలుగా అయితే ఉన్నాయి. ఇక ఇదివరకే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కూడా ఇప్పటికే ఓ వినతి పత్రం సమర్పించింది. ముఖ్యంగా ఓపీఎస్ అమలు, 12వ పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపులు వంటి కీలక డిమాండ్లపై న్యాయం చేయాలనైతే ప్రభుత్వాన్ని కోరింది. ఇకపోతే ఉద్యోగుల ఆశలు, ఏపీ జేఏసీ సమావేశం, ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు ప్రభుత్వం నిర్ణయాలు ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్‌లో ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్స్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్‌లో ప్రభుత్వం పరిశీలిస్తున్న, తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అనేది మనకు రైట్ సైడ్‌లో అయితే చూడొచ్చు.
ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేసి, సీపీఎస్‌ను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఓపీఎస్‌ను అమలు చేయాలనైతే కోరగా, ప్రభుత్వం దీనిపై న్యాయపరమైనటువంటి, ఆర్థిక పరమైన అంశాలను పరిశీలిస్తోంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అయితే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 12వ పీఆర్సీ ఏర్పాటు తక్షణమే కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలని ఉద్యోగుల డిమాండ్ ఉంది. ప్రభుత్వం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 30% ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ పీఆర్సీ వచ్చే వరకు ఉపశమనం కోసం ప్రకటించమని ఉద్యోగుల డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక శాఖతో చర్చించి నిర్దిష్ట శాతం ఐఆర్ ప్రకటించడానికి ప్రయత్నం చేస్తోంది. డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు 11వ పీఆర్సీకి సంబంధించినవి, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలు గురించి ఉద్యోగ పెన్షనర్స్ యొక్క డిమాండ్ అయితే ఉంది. విడతల వారీగా డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపు దిశగా ఆర్థిక శాఖ అయితే పరిశీలిస్తోంది. సరెండర్ లీవ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిల చెల్లింపులు ఉద్యోగ సంఘాల డిమాండ్స్‌గా అయితే ఉండగా, ఈ బకాయిల చెల్లింపులు పెన్షనర్ల ఆర్థిక భారం తగ్గించేందుకు వీటిని త్వరితగతిన క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ లోపాలు, మెరుగైన వైద్య సేవలు డిమాండ్స్. కొత్త ఎంపానల్ హాస్పిటల్స్‌ను చేర్చడము, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం వంటి చర్యలు పరిశీలనలో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ గురించి ఉద్యోగుల డిమాండ్ ఉండగా, దశల వారీగా నియామకాలు, ఖాళీల భర్తీకి కొత్త విధానంపై చర్చ అయితే జరగనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీలు గురించి ఉద్యోగుల డిమాండ్ ఉండగా, కారుణ నియామకాలు, నేరుగా నియామకాల కోసం ప్రత్యేక గైడ్‌లైన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పెన్షనర్ల సౌకర్యాల మెరుగుదల, మెడికల్ పెన్షన్ బిల్లులు, మెడికల్ బిల్లుల సదుపాయాల గురించి ఉద్యోగుల డిమాండ్ ఉండగా, పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సులభతరం చేయడం, పెన్షనర్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం పరిశీలనలో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ప్రాథమికంగా లక్ష్యంగా పెట్టుకున్నవి ఏంటంటే, ఉద్యోగుల్లో నమ్మకం పెంచడం, పెండింగ్ సమస్యలకు టైమ్‌లైన్ ఇవ్వడం, కొత్త పీఆర్సీ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయడం, ఓపీఎస్, సీపీఎస్ సమస్యలపై స్పష్టమైన స్థానం వెల్లడించడం, ఈహెచ్ఎస్‌లో లోపాలను తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించడం. ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణాత్మక నిర్ణయాలు వెలువడాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ, డీఏ, ఓపీఎస్ వంటి ప్రధాన అంశాలకు స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటిస్తే ఉద్యోగ వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగ సంఘాలు ఎత్తి చూపిన 225 సమస్యలపై ప్రభుత్వం నుండి రోడ్ మ్యాప్ రావాలని వారు కోరుతున్నారు. చాలా కాలం తర్వాత జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి జేఏసీ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఒక మలుపు తిరిగే దశగా భావిస్తున్నారు. ఇది విజయవంతం అయితే ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు బలోపేతం కావడంతో పాటు రాష్ట్ర పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందనైతే అంచనా.